స్వశరీరం శవం పశ్యాన్ తదా స్వాత్మానం మద్వయం యస్త్రిం కనక మోహజ్ఞ సంభవే తత్పరమో గురు. ఎవడు తన స్థూలదేహమును శవం వలె చూచుచో కామినే కాంచనములు ఎందరి మోహమును నాశనము గావించి అద్వితీయముకు తన స్వరూపమునే సూచుకొనుచుండునో అతడే గురువులు అందరిలో శ్రేష్ఠుడై ఒప్పి పరమ గురువని కొనియాడబడుచున్నాడు. విశేష వివరణలో స్వశరీరం శవం పశ్యాన్ స్వాత్మాన మద్వయం స్త్రీ కనకములు పరమ గురువు అను 4 విధములుగా విభజించినారు. స్వశరీరం శవం పశ్చాత్ అని 1, స్వాత్మాన మద్వయం అని 2, స్త్రీ కనకములు అని 3, పరమ గురువు అని 4 రకములుగా విభజించినారు. స్వశరీరం శవం పశ్యాన్ అంటే తన శరీరమును శవముది చూచుచో అని అర్థం. శవం అనగా ప్రాణప్రజ్ఞలు లేక ప్రాణ మనస్సులు బయటకు పోయిన అమంగళ రూపమైన స్థూలదేహం. ప్రాణప్రజ్ఞలు ఎంతవరకు శరీరమునందుండునో అంతవరకు దేహము ప్రకాశవంతమై మంగళప్రదముగా నుండును. అవి బయటికి పోతేనే మరణము కలుగుతున్నది. మరణదేహము అనగా ఒట్టి కళేబరము, కదలక మెదలక కట్టవలి బిగిసిపోయి ఉండును. శీఘ్రముగా శిథిలమై కురుడి క్రిమికీటకాదులు కాలవాలమై పోవును. అయినను దాని యందు క్రిములు పుట్టుచుండగా కదలనంత మాత్రము దానిని కేవలం జడమనుట ఎట్లో సృష్టి యందు సర్వము జడాజడ ద్వంద్వ రూప స్వరూపంగా ఉన్నది. ప్రతి వస్తువునందు చేతనము సూక్ష్మముగాను దాని ఆవరణము జడరూపముగా ఉంటూనే ఉన్నది. మహత్ ప్రమాణము, మధ్య ప్రమాణము, అనుప్రమాణం అని ఆవరణములు 3 విధములుగా చెప్పబడుచున్నది. చిన్న పెద్ద తారతమ్యమే కానీ ఆవరణం లేని వస్తువే లేదు. తుదకు సృష్టి కారణమైన బ్రహ్మము కూడా ఆవరణం కలిగి ఉన్న చేతనే అణోరణ్యాన్ మహితోమయాన్ అని అభివర్ణింపబడుచున్నది. అయితే మరణదేహంతో పాటు సర్వమును జడ చేతనాత్మకముగా ఉన్నప్పుడు తన శరీరమును శవములే చూడమని ఈ శ్లోకమునందు చెప్పబడులో సారస్యం ఏమి కొంచెం విచారించవలెను. శవమునకు గుర్తించే తెలివి లేదు. సప్తధాతువులతో కూడి ఉన్నది. బ్రతికి ఉన్నప్పుడు గుర్తించి జ్ఞానం ఉండును. అనగా శవము మరుపు రూపంలోనూ, సజీవుడైన వ్యక్తి జాగ్రత్త స్వప్నావస్థలలో ఎరుక రూపంలోనూ ఉంది. ఎరుక మరుపులు 2 ఎరుగుట మరుపుట 2 దాని పనులే. ఇందొకదానికి ఆధిక్యం ఏమి? జ్ఞానము దొడ్డది, అజ్ఞానము చెడ్డదిన సర్వము ఆత్మే. ఆత్మో నన్యం నకించన అని శృతి పలుకుతున్నది. ఒక విధంగా చూస్తే జ్ఞానమే చెడ్డది. శబ్దాది విషయములను జ్ఞానము జ్ఞానేంద్రియముల ద్వారా గుర్తించినప్పుడే అంతఃకరణమునందు సుఖదుఖములు కలుగుతున్నది. శృతి, సమాధి, మూర్ఛ, మరణ సమయముల యందు మరుపులో నుండి జ్ఞానమునకు శబ్దాది విషయ గ్రహణము లేకుండా ఉండటం వలన ఎట్టి సుఖదుఖములు లేనే లేవు. తన శరీరము శవము గలి చూడవలను అనేటువంటి మాటని విశ్లేషించితే ప్రతి వారికి శరీరం మీద అభిమానం ఉంటుంది. అభిమానం లేకుండా ఎవరు శరీరంని విడిచి ఉండరు. అయితే అభిమానం ఏమైపోయింది? శరీరము ద్వారా ఇంద్రియములు, మనస్సు, ప్రాణం ఇవి 3 సంయోగము కలిగితే శరీర వ్యవహారం జరుగుతుంది. లేకుంటే ఇది డబ్బు మాత్రమే. ఈ డబ్బులో శరీరం క్రోడీకరింపబడినవి ఏమి? ప్రాణ, మన, ఇంద్రియములు. ప్రాణం ఉంది కాబట్టి ఇంద్రియముల వ్యవహారం జరుగుతుంది. ఇంద్రియ వ్యవహారం జరుగుతుంది కాబట్టి మనసు తెలుసుకుంటుంది, వింటుంది, తింటుంది, అంటుంది, కంటుంది. అయితే ఈ ఇంద్రియములకు చలనం లేకుంటే అంతఃకరణం యొక్క వ్యవధి జడరూపమే. చెవిటోడైనటువంటి వానికి ఎవరు ఏం తిట్టినా ఏం పొగిడినా దానికి సమానమే. శబ్ద విషయం అయిపోయింది. గుడ్డివాడికి పగులు అయినా అంతే, రాత్రి అయినా అంతే. అట్లనే జీవం అయినటువంటి రసనేంద్రియము నాశనమైనటువంటి వానికి, రుచి చూసేటటువంటి శక్తిని కోల్పోయినటువంటి వానికి ఏముంటుంది?
తన యందు ఉండేటటువంటి తప్పును తాను తెలుసుకోలేక వస్తువుల యందు ద్వేషాశ్రయాలను కలుగుతాడు. తన సన్నిపాతకు జ్వరం వచ్చి తన నాలుక చెడిపోయి ఉంటే చక్కెరని కూడా దానికి సేదవుతుంది, తీపి కూడా చెడగవుతుంది. చక్కెర కగ్గిపెట్టి విషం తిన్నట్లుంది నాకు వల్ల అంటున్నాడు. అంటే దాంట్లో విషం ఉంది అంటే అక్కడ విషం లేదు. మరి ఏమైంది? అక్కడ విషమునకు కారణమైన గుర్తెరిగేటటువంటి ఒక వస్తువు యొక్క జీవం చేపల్లో నాశనమైంది. తద్రీతిగానే జీవం ఉంది, రసం ఉంది, గుర్తెరుగుతుంది. అయితే ఏమి గుర్తెరగడం లేదు అంటే తీపిని తీపిగా గుర్తెరగడం లేదు, చేతిని చేతిగా గుర్తెరగడం లేదు, ఉప్పుని ఉప్పుగా గుర్తెరగడం లేదు. వస్తువు యొక్క తాదాత్మ రూపమును కోల్పోయి అది ఒకటిగా ఉంటే దాన్ని ఒకటిగా భావించేటువంటి స్థితి ఏర్పడింది. అట్లనే కళ్ళకి కూడా రూపము అనేటటువంటి ఒక వస్తువులను చూసినప్పుడు దాని యందు వ్యామోహం కలుగుతుంది. ఆ వస్తువుని తాను చేజిక్కించుకున్నాలని, దాన్ని పొందాలని, ఒక స్త్రీ విషయం కానీ ధన విషయం కానీ ఏదైనా ఒకటి తనకి సంకల్పం ఏర్పడినప్పుడు దాన్ని పొందాలనేటువంటి అపేక్ష కలుగుతుంది. అయితే విచారం చేసి చూసినప్పుడు ఈ వస్తువు ఇంత శృంగారంగా ఉండడానికి కారణం ఏమి అని అంటే ఏం కారణం? ఈ ప్రాణమనములు ఉండవు కాబట్టి దీని యందు శృంగారం ఏర్పడుతుంది, శృంగారంగా కనపడుతుంది. ఈ ప్రాణమనములు బయటికి పోతే ఏమంటుందండి? శవం. ఒకప్పుడు అంత ప్రేమించేటటువంటి ఆ శవంని గంటల కొద్దిగా అట్లే నిలబెట్టిమంటే ఉబ్బి మారు రూపం చెంది వాసన వచ్చి ఆడ ఎవరిని కుసలినట్ల ఉండనట్లు దాన్ని చూడనట్లు కూడా పారిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంత ఆకర్షణ కలిగిన శరీరమే ఇంత విసుగు చెందడానికి కారణమేమి? దాన్ని చూసి ఒక నిమిషం కూడా ఉండడానికి చేత కాదప్ప నాకు దాని ముఖం చూస్తే నాకు సంతోషం అవుతుంది అని దాని కొరకై రెపరెపలాడేటువంటి మనసు, అదే శరీరము దాని మీద ఉండేటువంటి మన ప్రాణములు బయటికి పోయిన తక్షణమే ఏమవుతుంది? అది జల్ది దీన్ని ఇక్కడ నుండి తీసుకోవాలనేటువంటి వాడే బంధుబలగము కానీ ఎవరైనా కానీ ఉండలే, ఇంకా ఈ పొద్దుతంతో ఉండలే, ఎప్పుడో ఏమో అనేటటువంటిది ఎవరైనా అంటారా? ఏం చేస్తారు దాన్ని? ఎంత జల్ది పుండి చస్తే అంత మంచిది అంటుంది. కడుపు ఉబ్బింది, పగిలిపోతుంది, వాసన లేస్తుంది, ఎంతమంది పెడతారు? ఎవరో వస్తే వాడు బతికిస్తారా? తీయని వాళ్ళు దీన్ని. వాడు రాజైనా, మంత్రి అయినా, పెద్ద అధికారి అయినా, యోగి అయినా, భోగి అయినా, త్యాగి అయినా, రోగి అయినా, విరాగి అయినా కూడా కొన్ని మొదలు తీసిపారేయండి, బూడిసిదండి లేదా కాల్చిదండి. ప్రతివారు దానిని ఎవరు ప్రేమించడానికి తయారు లేరు, ఎవరు దాన్ని పట్టుకుని ఉండేదానికి తయారు లేరు. ఎంత పది వేసినప్పటికైనా కూడా భావానికే వస్తున్నదే కానీ ఆ వస్తువును మనం చూడలేము. మరి ఏ ప్రాణమైతే ఉందో, ఏ మనసు అయితే ఉందో అవి ఏమైపోయిండవు ఇప్పుడు? ఈ శరీరం నుండి బహిర్గతం ఎట్లయిండవు అవి? దానికి ఏమన్నాడు? ప్రజ్ఞ, ప్రాణ ప్రజ్ఞలు పోయినప్పుడు అన్నాడు. కొందరికి ప్రాణం ఉంటుంది, ప్రజ్ఞ లేకుంటుంది. కోమకు పోయి ఉంటారు కదా, నెలల కొద్దిగా దాన్ని పుణువురు అయిపోయి వాడు మాటలు లేవు, కాటలు లేవు, అయిపోయింది, మునిసిపోయింది. కోమకు పోయాడు, ఎప్పుడు పోతాడో ఏమో, పొయ్యి నుండి పోయాడు పోయి పోయిన తప్ప అని అంటారా? నెల కానీ కాస్తారు పెయిన్ కాసి మనసులో అనుకుంటారు ఎప్పుడు వస్తుంది, సచ్చింది కాదు, బతికింది కాదు అనేటటువంటి భావము దాని మీద ఇసుకొచ్చింది. ఇంకా ప్రాణం ఉండగానే అంత ప్రీతి ఉన్నవాళ్ళు, అంత ప్రేమ చేసేటోడు ఎప్పుడైతే ప్రజ్ఞ పోయిందో, తన సంయోగం తగ్గిపోయిందో, వియోగం ఎప్పుడైందో అప్పుడు దాన్ని ఉంటే అంటే పోతే అంటే అనేటటువంటి స్థితికి వచ్చినారు. ఇంటి వాళ్ళందరూ కూడా ఇసుకుంటుంటారు. ఎంతమంది ప్రేమిస్తుండ్రో, మా అప్పని, నా మొగుడని, మా మామని, మా తాతని, ఎవరు ఎన్ని రకరకాలు భావిస్తుంటారో వాళ్ళందరూ ఏమైంది ఇప్పుడు? ఏమపోవా ఎన్ని దినాలే, అక్కడ సచ్చిందని కాదు, బతికింది కాదు, సత్య పీడబోతుంది, తీసుకుని పారేసి వస్తుంది కూడా, పని పాటలు ఇచ్చి దీనికి కాసులు చూసినట్లే ఏదో మాకి చాలా ఏది దీంతోనా ఎప్పుడు పోతుంది ఏమని ఎదురు చూస్తారా? ఉండాలి ఎన్ని దిన ఎప్పుడన్నా పోనికే అదే తినేదిలే గినేదిలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా సాధ్యమవుతుందా? అంటే ప్రాణం ఉండగానే ఇంత గతి అయితే ప్రాణం పోయిన తర్వాత ఇంకెంత గతి ఉంటుంది?
దుర్గంధపూరితమైనటువంటివి అంతరమును దాగిన ప్రతి వస్తువులు బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు ముక్కుల నుండి రక్తం వస్తుంది, నరకం వస్తుంది, కడుపుల నుండి కూడా బయటికి దొరుకుతుంది, నోట్లో కూడా వచ్చేస్తుంది. ఎట్లా ద్వారాలు కొల్లకుండా పోతాం, అట్లా ఒప్పుకుండా పోతాం. దీనికి కారణం ఏమి అంటే ధనుంజయ వాయువు అనేటటువంటిది ఒకటి. ఈ పంచవాయువులు పోయినా కూడా ఒక వాయువు మాత్రం మిగిలి ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే దీన్ని నాశనం చేసినాకనే పోతుంది. అంతవరకు ఈ శరీరం నుంచి అది బయటికి పోదు. అందరు పోయినా, అన్ని అధిదేవతలు పోయినా, ప్రాణం పోయినా, సమానం పోయిన వ్యానం, ఉదానం, అపానం, సర్వ ఇంద్రియములు నాశనం అయిపోయినప్పటికీ కూడా ఒకటి మాత్రము దాగి ఉంటుంది శరీరములో. దాన్నే ధనంజయ వాయువు ఉంటుంది. అది అర్జునుడికి ధనంజయుడు అనే పేరు వచ్చింది. ధనంజయం అంటే ఏమి అంటే ఒక్క బాణం వేస్తే అది 1000 బాణములు అవుతుంది. ఆ 1000కి 1,00,000 అవుతుంది, 1,00,000కి 10 లక్షలు అవుతుంది, 10 లక్షలకి 10 కోట్లు అవుతుంది. వేసేది ఒకటే బాణం. అట్లనే ఈ ధనంజయ వాయువు అనేటువంటిది ఒక్కటే 72,000 నాడీలలో ఆ ఒక్క వాయువే అనంత వాయువులుగా మారి శరీరం నుండి బయటికి దాన్ని పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. అది పోతేనే శరీరం నాశనం అవుతుంది. అంతవరకు ఈ శరీరం దినదినం ఒప్పుకుంటూనే వస్తుంది. అది ఉన్నంత వరకు మరి బావిలో మునిగిపోయి చచ్చిపోయిన తర్వాత తేలికలేదు. ఎప్పుడు తేలుతుంది అది అంటే ధనంజయ వాయువే దాన్ని తెలిపేది. ఈ పొద్దు పండితే 24 గంటలు బయటకు వచ్చేస్తుంది. అది అంతవరకు లోపలనే ఉండే కదా. మరి ఎవరు పీలికి తెచ్చిరి? ఈ ఎముకల ఒక ఓజాను, రక్తం ఒక ఓజాను, మాంసం ఒక ఓజాను, ఇవన్నీ ఏమైతున్నాయి అంటే పృథ్వాంశములు కాబట్టి పృథ్వీనే అంటుకుంటాయి. మరి వాయువాంశాలు అనేటువంటిది ఏముండదు. పంచప్రాణాలు ప్రబలి కర్మేంద్రియ పంచములు కూడా ఈ ప్రాణం ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన కూడా ధనంజయమైన ప్రాణం మాత్రం దాగి ఉంది. ఉండేది ఏం చేస్తుంది అంటే దీన్ని నీళ్ళలో ఎంత నానబెడుతున్నామో అంత ఉబ్బి ఆ ధనంజయ వాయువు అనేటువంటి దాన్ని మీదికి తెలుస్తుంది. అన్ని వస్తువులన్నీ పనిచేస్తుంది. శరీరం యొక్క నవరంధ్రాలని ఎప్పుడైతే ముచ్చుతుందో అప్పుడు ఉబ్బుతుంది. అది నవరంధ్రాల కళ్ళు ఉన్నంత వరకు ఉబ్బుదు. ఈతకాయ కూడా తూటు పడితేనే మునిగుతుంది, కానీ తూటు లేకుంటే తేలుతుంది. అట్లనే ఇప్పుడు ముక్కు పుటాలు కాక ఈ శరీర రంధ్రాలు కూడా తూట్లే. ఇవన్నీ కూడా నీళ్ళలో ఎప్పుడు పడిపోతావో అవన్నీ ముచ్చిపోతాయి. ఉబ్బే కొద్దిగా అన్ని రంధ్రములు బంద్ అయిపోతాయి. బంద్ అయిన తర్వాత ఏమైతే ఈ నవద్వారాలు కూడా బంద్ అయిపోతాయి. ఈ నవద్వారాలు బంద్ అయిన తర్వాత నాభి నుండి హృదయం నుండి కంఠము నుండి శాస్త్రాలు ఎప్పుడు పోయిందో అవి కూడా అయిపోతుంది. అది తేలుతుంది. మీదికి ధనంజయ వాయువు పోతేనే ఫీలింగ్ మీదకి వస్తుంది, లేకుంటే నీళ్ళలోనే దాగి ఉంటుంది. అది అక్కడే ఉండదు. ఇది భూమిని నీళ్లు తనకు దాచిపెట్టుకొని బయటకు పారేస్తుంది. అది ఎప్పుడు పారేస్తుంది అంటే దీని అంశములన్నీ నశించిన తర్వాత ధనంజయ వాయువు పునికి అనేటువంటిది మనం పిల్లలు ఉన్నప్పుడు కొట్టుకుంటుంటుంది. టక చూసింటారు మీరు. ఇప్పుడంతా ముచ్చిపోయేది మనది. ఎందుకు ముచ్చిపోయింది అంటే ఆ ప్రజ్ఞ అనేటటువంటిది, ఆ పరమాత్మ తత్వము నేను ఎవరు అనేటువంటి విషయం అంతా మర్చిపెట్టింది. మర్చిపెట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇదే శరీరము నేను అనుకొని ఈ కొంపనే నేను అనుకునేది. కొంప ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉండదు. ఆశ్రమం నీవా? ఆశ్రమంలో ఉన్నావు కానీ ఆశ్రమం నీవు అవుతావా? అట్లనే ఈ శరీరంలో నీవు ఉన్నావు కానీ శరీరం నీవు అవుతావా? ఎంతవరకు ఈ శరీరంలో ఉండవు అంతవరకే నీవు నాది నా శరీరం అనేటువంటి భావం. ఈ ఆశ్రమం ఉన్నంతవరకే ఆశ్రమం. ఆశ్రమం బయటికి వెళితే ఆశ్రమం లేదు అక్కడ. దీనికి ఒక ఆవరణం అంటారు. అట్లనే ప్రతి పదార్థానికి ఆవరణం ఒకటి ఉంది. ఏ అధిష్టాన చేతన బ్రహ్మం అని చెప్తున్నామో, ఏ ఆత్మని చెప్తున్నామో, ఏ బ్రహ్మమని చెప్తున్నామో దానికి కూడా ఒక ఆవరణం ఉంది. అధిష్టానం ఆవరణం ఉంది. అందుకని అణోరణ్యాన్ మహత్వమయ్యాన్ని ఎంత చిన్నదో అంత గొప్పది, అంత గొప్పదో అంత చిన్నది. అంటే దాని పరిధిలో దానికి ఆవరణం ఉంది. మన కంటికి కనపడించినటువంటి జంతువులు కూడా క్రిములు ఉంటాయి. కొన్ని గోమారి ఉంది, కోడి గోమారి అంటాం. ఇంకా దానికంటే సూక్ష్మమైనటువంటి గాలిలో కొన్ని ఉన్నాయి, మన కంటికే కనపడవు. మన రక్తంలో ఉన్నాయి క్రిములు. సూక్ష్మ అణువులో రక్త పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఇంద్రియంలో క్రిములు ఉన్నాయి, తెలియదు. ఇంద్రియం మాత్రం చేతులు వేసుకుంటే జోన్ బంక ఉంది, కానీ దాంట్లో పరమాణువులని క్రిములు మన కంటికి కనపడవు. అవిటిని దుర్మించేసి చూస్తే
ఎన్నో లక్షల కొద్ది క్రిములు మనకు కనబడతాయి. కంటికి కనరానటువంటి క్రిములకు కూడా ఒక ఆవరణం ఉంది. అవి కూడా ఒక ఆవరణ పరిధిలో ఉన్నాయి. ఏనుగకి ఏనుగంత ఆవరణం ఉంది, సీమకు సీమంత ఆవరణం ఉంది అన్నారు. ఈ ఆవరణం ఎట్లుంది అనేటువంటి దాన్ని పరిశీలన చేసి చూసేదానికి నేను అనేటువంటి ఒక గుర్తు ఎంతవరకు ఉండదో అంతవరకు ఒక ఆవరణం ఉంది. ఈ ఆవరణంలోనే ఈ గుర్తు పనిచేస్తుంది. ఆవరణం తప్పితే గుర్తు పనిచేయదు. నీవెవడో ఆ గుర్తు ఎవడో కనుక. అందుకే దాన్ని నేను స్వశరీరం శవం పశ్యాం. నేను అనుకునేటటువంటి శరీరము నీది, ఇది శవంతో సమానం అనేటటువంటి దీంట్లో నేను వాసిస్తున్నాను కాబట్టి దీనికి ఇంత కిమ్మతు. నేను లేకుంటే నా శరీరంకి కిమ్మత లేదు, శరీరం లేకుంటే నాకు కిమ్మత లేదు. ఏ ఆత్మ ఏ పరమాత్మ అని అంటున్నామో ఆ బ్రహ్మమునికి కూడా ఈ శరీరం అనే ఆవరణం లేకుంటే అది తెలియబడదు. బ్రహ్మమేడుదో బ్రతికేడుదో తెలియదు. మరి ఆ బ్రహ్మమునికి ఆవరణం అనేటువంటి శరీరం లేకపోతే బ్రహ్మం తెలియబడదు, బ్రహ్మం లేకుంటే శరీరం తెలియబడదు. ఆవరణం విడిచి శరీరం ఉండదు, శరీరం విడిచి ఆవరణం ఉండదు. ఆవరణము ఆకాశము నిరావరణం అచలమైన అన్నిటి మహాత్ములు ఆవరణం వెళ్ళితే ఆవరణ మాట లేదని కనుకోరా. ఆవరణం వెడిలితే మరి ఆవరణం ఎప్పుడైనా సచిపోయినాక ఎలా ఉన్నప్పుడే దాని ఆవరణం కలగల. అయితే ఉన్నప్పుడే నీవు సచ్చినటువంటి అనుభవం నువ్వు పొందాలి కదా. అయితే నీవు దినాము వస్తుండవు, నీకు తెలియదు. నీవు తెచ్చే సంగతే నీకు తెలియలేదు. నిద్ర అనే వస్తుంది సస్తుండవు, మూర్ఛ అనే వస్తుంది సస్తుండవు, మరుపు అనే వస్తుంది సస్తుండవు. మరుపు మూర్ఛ తరినిద్రపోవున్నప్పుడు ఎరికేమి లేకుండు ఏకమై మరుపు మూర్ఛ నిద్ర సమాధి అనుస మానవుడు ఎరకం దొరికిన ఎవడు శరీరం పెరగడు అన్నా. ఎరగకుంటే ఏమి వాడు తిరిగి పుట్టుచున్నాడు, తిరిగి పుట్టడు రా ఈ గురుబోధ నెరిగితే అన్నాడు భగవద్కృష్ణయ్య. మరుపు మూర్ఛ మరణము సమాధి అనుచో మానవులు ఎరుకందొరిగిన ఎవడు శరీరం మెరగడు అన్నా. ఎవడు మరణమందున్నాడు ఎరుగుతాడా, మూర్ఛ చెందినోడు ఎరుగుతాడా, సమాధి చెందినోడు ఎరుగుతాడా, మరుపు చెందినోడు ఎరుగుతాడా? ఈ 4 అవస్థలు చెందిన వాడు ఎవడు ఈ శరీరం ఎరగడం లేదు. మరణమున్నాడు ఎరుగుతాడా ఈ శరీరం? అయితే మరి ఎరగాలంటే ఏం చేయాలి? ఈ శరీరం అందరూ ఉండినప్పుడే ఇది నేను ఆవరణ రూపకంగా ఉంచుకున్న నా శరీరమే. కానీ నేను దీని నుండి తొలగితే ఈ శరీరం నాశనం అయిపోతుంది. నేను ఉన్నంతవరకే ఈ శరీరం ఇంకొక కిమ్మత్. అందరూ రండి కుసండి తినండి అనేటువంటి మాటలంతా కూడా నేనున్నంతవరకే. నేను పోతే నా యాలి నన్ను గుర్తించడు, నా కొడుకే నన్ను గుర్తించాడు. ఎక్కడ పోయి మరి? ఇంతవరకు ఇన్ని బంధాలు పెట్టుకునేటువంటి వాడు, ఇన్ని భావాలను పెంచుకునేటువంటి వాడు, ఇన్ని వ్యవహారాలు చేసినటువంటి వాడు, ఇన్ని సుఖదుఖం అనుభవించినటువంటి వాడు, ఇన్ని చూసినోడు, ఇన్ని ఇన్నోడు కిన్నోడు, ఇన్ని కన్నోడు ఎక్కడవా? ఏమైపోతున్నాడు వాడు? స్వాత్మానం మద్వయం. ఆత్మానం మద్వయం అంటే నేను అనేటటువంటి వాడు ఎప్పటికీ ద్వంద్వ రూపకంగానే వ్యవహరిస్తున్నాడు. ఏకరూపకంగా వ్యవహారము లేదు, వాడు చేయనికి రాదు. ఏకరూప శరీరం ఉండదు, ఏకరూప ఆత్మ ఉండదు. శరీర ఆత్మ యొక్క సంయోగమే వ్యవహారం అంతా. శరీరము లేనిది ఆత్మ లేదు, ఆత్మ లేనిదే శరీరము లేదు. స్వాత్మానం మద్వయం. స్త్రీ కనకములు ప్రతివాడు స్త్రీ అనేటటువంటి దానికి ధనం అనేటువంటి దానికి ప్రాకులాడుతున్నాడు. స్త్రీ కనకములు. ఒక గురువు చెప్పిండట, బోధ చేసేటప్పుడు శిష్యులకు ఇద్దరికి జీవితం ఉన్నంత వరకు స్త్రీ కనకములు ముట్టుకురా అని చెప్పి ఆశీర్వాదం చేసి పంపించినట్టు. విద్యాభ్యాసం అంతా ముగిసిపోయా, అన్ని విద్యలు ఇంద్రి. తినిన తర్వాత ఏం చెప్పు గురువు పోయేటప్పుడు, స్త్రీ కనకములను ముట్టకు ఎప్పుడు, అవి లేకనే సేవించు. మనం ఎరకలేకనే సేవించు అని చెప్పినట్టనే అది ఈ స్త్రీ కనకములను ముట్టకుండానే వ్యవహారం చెయ్యి అని చెప్పి బోధ చేసినాడు. సరే అన్నారు. గురువాక్యం పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసినారు. వచ్చినారు. ఏరు దాటినప్పుడు వాదు దాటినప్పుడు ఒక ముసిలవుడ, ఒక పాయం పిల్ల. ముసిలవుడికి శాతి కాదు, పాయం పిల్లకి కాళ్ళు నిలువు.
ఏది దాటించండి అని చెప్పి వాళ్ళు ఇద్దరిని అడిగినారు. ఒక సాధువు అన్నాడు, మా గురువాక్యమైంది, మేము ఈ స్త్రీలను ముట్టము, అయ్యా దుడ్లు ఇస్తాము బండి మా కనకం కూడా ముట్టము, మాకు అవసరం లేదు, ధనం వద్దు, మేము ముట్టేది వద్దు, నీ దుడ్లు వద్దు అన్నాడు. ఏమైనా ఇంత అనుకుంటే మీరు సన్నాసులు, మీరు మహాత్ములు అని మన పుణ్యాత్ములు మమ్మల్ని దాటిస్తారని ఎంత అనుకుంటే కూడా మీరేమి మీకు దయ లేదా, కరుణ లేదా అని ఎన్నో రకరకాలుగా వ్యవహారాలు జరిగినా నీవు దునియా చెప్పు, మా గురువాక్యం మించి మేము ముట్టము అన్నాం. తర్వాత సరే నీ అటువంటి మీరు ప్రాణాలు సస్యరసి ప్రతి పదాలు ముసిలా కూడా తాను పట్టుకొని ముందరు పోతున్నారు. పోయేటప్పటికే నీళ్ళు వచ్చేసింది. అప్పుడు ఏం చేసింది, లేచి తలకల్లా అనుకున్నాడు పోయిందే మంట పట్టుకున్నాడు. అడగకుండానే తాను పట్టుకోవాలనుకోకుండానే పట్టుకున్నాడు. పట్టుకొని అవతల గడ్డికి తీసుకుని ఒరే 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 ముట్టదంటే కూడా ముడిచావు కదా నీవని ఒకడు పక్కకి నిలబోయాడు. మళ్ళీ కూడా పోయి ఆ ముసలాడుని కూడా ఇంపుకొని వచ్చి పక్కకి వేసినాడు. వేస్తే వాళ్ళు దయచేసి అపాయింట్ తీసుకోండి అని దానం ఇచ్చినారు. దానమును కూడా తీసుకున్నాడు. జోబు ఖర్చు కూడా ఏం లేకుండా బాగా అయ్యలేదని చెప్పి దొడ్లు కూడా తీసుకున్నాడు. ఒరే శ్రీ కనకములు ముట్టరాదు అని చెప్తే కూడా నువ్వు ముట్టినావు, ఇప్పుడు గురుదర్శనం పోతున్నావు, నేను గురువుకి చెప్తాను అని చెప్పి వచ్చి ఫిర్యాదు చేసినాడు గురువు దగ్గర వచ్చి. వాళ్ళు అనుకుంటే అవి ఏం తప్పు చేస్తే కదా అన్నాను, ఎట్లా చేయాలి, గురువు చెప్పినటువంటి విషయం మర్చిపోతే నేను తప్పు చేస్తే కదా అని చెప్పి పక్షస్థాపడతా ఉన్నాడు. ఎవరు, ముట్టినటువంటి వాడు. ఈ ముట్టినటువంటి వాడు నేను గొప్పవాడును అనేటువంటి భావంలో వచ్చి గురువుకి, స్వామి మీరు చెప్పినటువంటి ఆజ్ఞ నేను పాలించినాను, వీడు మాత్రము స్త్రీని ముట్టినాడు, ధనము ముట్టినాడు, అంత గడిపోయినాడు అని నెత్తినలకి చూసిన. ఏమిరా ఎందుకు ముడితే ఏం లేదంటే, ఏం చేస్తాను నాకు ఏం తెలియదు, నాకు తెలియక చేసినాను, తెలియక ముట్టినా. ఎట్లా తెలియక ముడితేవి, తెలియకుండా ఎవరైనా చేసినా సాధ్యమవుతుందా, అందరూ తెలిసేసేస్తారు కానీ తెలియకుండా ఎట్లా చేస్తావు అన్నాడు. స్వామి నేను ముట్టడాలని చెప్పి నేను సంకల్పం చేసినాను, అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు దిగినారు, నేను మాము దిగినాం, దాటాలనుకున్నాము, అంతట్లోనే ఆమె కొట్టుకొని పోతుంది అని చెప్పి 2 చేతులు ఎత్తేసింది. ఇంక ఇది నిలుగుతలేదు, చచ్చిపోతుంది అని చెప్పి నాకు 2 తెలియకుండా దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోయి ముట్టనని కానీ నా ఏ ఉద్దేశంతో నేను ముట్టింది కాదు. ముట్టిదేమి కాక బాగా ఎదురు చేసి కరుచుకొని అవతలి తీసుకొని వస్తుంది. అవు ఎదురు చేసుకుంది వస్తుంది, పట్టుకునేది వస్తుమే, తెచ్చింది వస్తుమే, కానీ నన్ను ఏ ఉద్దేశంతోనూ పట్టుకోలేదు. నేను కేవలం రక్షించాలనే ఉద్దేశం తప్ప నాకు ఏ ఉద్దేశం లేదు. మరి ధనము కూడా ముట్టినావు, అవును ఆకలి అయిందా, వాళ్ళే ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని నిరాకరిస్తే బాధపడుతారని చెప్పి నేనేమి అడుగకుండానే వాళ్ళు ఇచ్చినాను, నేను తీసుకున్నాను, తప్పు చేసింది వాస్తవమే అంటే గురువు సంతోషపడినాడంట. ముట్టడం అంటే అది కాదు, సంకల్పము నీ మనసులో ఎప్పుడైతే వచ్చిందో నీవు ముట్టకుండా కూడా నువ్వు ముట్టినట్లే. ఆ స్త్రీ యొక్క వ్యామోహం నీవు ఎప్పుడైతే చూస్తావో కంటి ద్వారా, అందుకొరికే కొన్ని రహస్యమైనటువంటి శ్లోకాలు ఉంటాయి, కొన్ని చెప్పడానికి శ్లోకాలు ఉంటాయి, కొన్ని అతి సుందరుండైన పురుషుని జనిన ద్రవించని స్త్రీ ఇవ్వతే జగంబున అని చెప్పి ఒకటి రాసినాడు. అతి సుందరమైన పురుషుని చూస్తే యోని ద్రవించని స్త్రీ ఎవరైనా ఉండరా అని ప్రశ్న చేసినారు. అట్లనే పురుషులు కూడా ప్రశ్న చేసినారు. ఎర్రదాని ముఖము ఏ వేళ చూసినా బ్రహ్మకైన కలుగు రిమ్మ తెగులు. ఈయనకును అదే మాట చెప్పినారు, స్త్రీకి కూడా అదే మాటనే చెప్పినారు. అంటే కామము అనేటటువంటిది కాంచనం, ధనమును కూడా పచ్చిన ఫీలింగ్ లేసి చూసింటుంది అన్నారు. ఎటువంటి వాడైనా కూడా ధనము కొరకైతే లాంఛనాలు అంటారు దాన్ని. ఇప్పుడు పూజారులు కూడా గుడిలో దేవుని పండబెట్టి వచ్చి ఇందిరాగాంధీ పోయినప్పుడే చెప్పినారంట, దేవుని పౌలింపు సేవ పెట్టినాము, ఇప్పుడు దర్శనం అయితలేదు నీకని చెప్పినారంట. ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రికి తిరుపతిలో చెప్తే అప్పుడు ఇందిరాగాంధీ పిఏ వచ్చి క్యాష్ మనకి ఎంతో లంచం ఇచ్చేతలకల్లా అప్పటికప్పుడే వాకిలు చేసినారంట, క్యాష్ చేసినారంట, 12 గంటలకే సుప్రభాతం అయిందంట. అంటే అప్పుడు ఏమన్నా దేవుని కూడా లేపిస్తారు గుళ్ళ కొరకు. ఏం కావాలంటే దాన్ని పౌరంబలాభం అంటారు దాన్ని కన్నడలో. పౌరంబలాభం అంటే మంత్రాలు చదువుతారు, నీకు పేరు బదులు చేసిస్తారు, ఏమి కావాలంటే చేస్తారు. ధనం ఇస్తానంటే పంచాంగాలు కూడా బదులైపోతాయి.
ఎక్కడి వచ్చింది ఇవన్నీ? ఈ మన ప్రాణముల యొక్క సంయోగం వలన జరిగేటటువంటి ధన కనకములు అన్నారు దీన్ని. కనకములు అంటే ఎప్పుడైతే గుడ్లు ఆశపడినటువంటి వాడు ప్రపంచంలోనే లేరు, స్త్రీని ముట్టినటువంటి వాడు కూడా లేరు. అయితే యథోచితంగా అంటే తాను కోరుకోకుండానే జరిగేటటువంటి దానికి అసంకల్పితం అన్నారు, దాన్ని అశరీరం అని కూడా అన్నారు. వాడు శరీరంతోనే పుట్టలేదు, వాడు చేసిన పద్ధతి ఏదంటే శరీర పద్ధతి, అశరీర పద్ధతి. శరీర పద్ధతి కాదు అది. శరీర పద్ధతి అంటే ఈ శరీరముతో ఆవిడ ముట్టుకోకుండా కూడా నీ మనసు ఆవిడ మీద ఎప్పుడైతే వ్యామోహం చెందిందో అప్పుడే చెడిపోయింది అన్నారు. దీనికి మీకు ఎల్లమ్మ కథలు మీకు బాగా అర్థమవుతుంది. ఎల్లమ్మ కథల నిండగా నేను చేయలేదు ఆవిడ ఎల్లమ్మ. ఏమైంది ఎల్లమ్మకి? ఒక వరం ఉంది. ఏ వరము? ఆదిశేషుని సుట్ట చేసుకొని ఒట్టి ఉసుకొని కుండ చేసుకొని తన భర్త చేసేటువంటి యజ్ఞమునికి నిత్యము గంగోత్రం తేవాల జలం. అయితే ఒకనాడు ఏమైంది, 4 పిల్లలు అయినారు, అంత అయిపోయింది, ముసింతనం వచ్చింది. అప్పుడు గంధర్వులు ఆటలాడుకుంటా స్త్రీల వ్యామోహం చేసుకుంటా వాడు పాడుకుంటూ పోతుంటే దాన్ని నీడబడింది అంటే వాడు నీళ్ళల్లో ఏకి. ఆ నీడబడి అప్పుడు ఇట్లా ఎత్తి చూసిందంట, కన్నెత్తి చూస్తే వాళ్ళ యొక్క సౌందర్యం అంతా కనపడింది, తెలిసింది. అప్పుడు మనసులో అనుకునేదంటే ఏమని, మా తండ్రి శివుడు ఎంతటి వాళ్ళతో ఇస్తానంటే కూడా నేను ఈ జమదగ్నిని వరించి నేను పెళ్లి చేసుకుంటే, అయినా ఈ గడ్డమంతోనే ఎన్ని దినాలు సంసారం చేస్తే కూడా ఏమి సుఖపడలేదు. ఒకనాడన్నా అచ్చటలే ముచ్చటలే, ఒకనాడన్నా ఆడలే పాడలే అనేటువంటి భావన వచ్చిందంటే వాడికి మనసులో అనుకునిందండి. అంతే, తప్పు చేసింది లేదు, ఏం లేదు. ఎప్పుడైతే భావన చెడిపోయిందో అప్పుడే కొండ పుచ్చుక్కని వచ్చిపోయి ఉసుకైపోయిందంట. ఇంక బురుకులాడి ఉసుకొని కుప్పగట్టి కుండ చేయాలని 12 గంటలు అయిపోయి కుండ కాలేదు. అప్పుడు ఏం చేసింది? పొట్టి చేతులతో వచ్చింది, ఎక్కడికి నీళ్లు కాలేదు. అతనికి పండ్లు ఉరుముతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అని, ఈ పతిత అన్నాడు, అంటే నువ్వు చెడిపోయినావు, లంగదా నువ్వు చెడిపోయినావు, నువ్వు లోపలికి రావద్దు అని చెప్పి కొడుకులను పిలిపించి దీన్ని నరికేయరన్నాడు. పెళ్ళామని కొడుకులు, కన్న కొడుకులు తల్లిని ఎవరైనా అడిగేదానికి సాధ్యమవుతుందా? ఎంత చెడ్డదాన్ని కానీ చంపుతారా? కానీ ఎవరు 4 కొడుకులు ఒప్పుకోలేదు. పరశురాముని తపస్సు పిలిచినాడు, రామావతారం అంటే వాడిని పిలిచినాడు. వాడు వచ్చిన తక్షణమే వెనకలేదు ముందు తండ్రి వాక్యాన్ని ఫాలో చేసినాడు. ఎందుకంటే తండ్రి యొక్క శక్తి అని తెలుసు. ముక్కోపీడు శపించే సమర్థత ఉంది, వరమించే సమర్థత ఉంది దీనికని చెప్పి తండ్రి వాక్యం పాలించకపోతే ఇప్పుడు 4 బూడిద చేసేసినాడు. కొడుకని అవడం కూడా మనకు లేదు. నన్ను కూడా కాల్ చేస్తాడని చెప్పి తెలుసుకుంది. గొడవని చెత్తని తర్వాత నాకు చేసినాడంట ఎలా మరి. దానికి శవాస్ కొడుక నా మాట ఏమి నిజమైన కొడుకు, నా కొడుకు, ఈ కొడుకులు కార్యం కాదు. కాబట్టి ఏం కావాలి కోరుకో, నీకు వరం ఇస్తాను, 2 వరాలు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఫస్ట్ వరం ఏం కోరుకున్నాడు? మా తల్లిని బతికించన్నాడు. వరం ఇచ్చినాడు. ఇప్పుడు వాళ్ళు లేదని నీకు రాదు, ఆ శక్తి వాడికి ఉంది, ఎల్లమ్మని బతికించినాడు. 2వ వరము ఏమన్నాడు? నీలో ఉండిన కోపము బయటికి వెళ్ళిపోవాలన్నాడు. అదే కొడుకు ఆ రోజు ఆ కోపముని బయటికి వెళ్ళకుండింటే కార్తీక వీరార్జునుడే కాదు, ఇది అట్లా 1000 అర్జునులు వచ్చింది కూడా జమదగ్ని చంపేదానికి సాధ్యం కాకుండా. ఎప్పుడైతే కోపం బయటికి పోయిందో, ఆ శక్తి ఎప్పుడైతే పోయిందో నిర్వీర్యుడైపోయినాడు. ఎప్పుడు నిర్వీర్యుడైనాడో అప్పుడే వాడు కామధేను కొరకు వచ్చి జమదగ్నిని చంపి కామధేను తీసుకోవాడు. దొరికిందా కామధేను? అట్లనే ఒక్కరి విద్యను మనము సంచిత విద్య దొరకదు, మెచ్చించి వాళ్ళ నుండి పొందవలసిందే. కానీ దౌర్జన్యం చేత కానీ, గుండగిరి చేత కానీ, అధికారం చేత కానీ విద్యను పొందడానికి సాధ్యమవుతుందా? ధనములు పొందవచ్చేమో కానీ విద్యను పొందడానికి సాధ్యం కాదు. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం అగోచరం తృణశిష్యం మహోత్తమం. శిష్యుడు తృణరూపకంగా ఉండాలనే కానీ నేరరూపకంగా ఉంటే ఆ విద్యను పొందలేడు. ఈ తన శరీరం శవబలి తన శరీరం చూసుకోవడంలో గల విశేషం ఏమిటి అంటే, ఒక వ్యక్తి సజీవమైనంత వరకు ఆ వ్యక్తి యొక్క మంచి చెడుల గురించి ఆలోచిస్తాం. కానీ శవమైనాక ఆ వ్యక్తి గురించి ఏమైనా ఆలోచిస్తామా? పుణ్యశేష ఒక పని తప్ప ఇంకొకటి లేదు కదా. అట్లనే ఈ శరీరం ముందు ఉండినప్పుడే ఆత్మాభిమానం అనేటటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఈ శరీర అభిమానం ఉండేదానికి, నేను ఉండేదానికి ఇల్లే కానీ శాశ్వతంగా ఇది నాకు కాదు,
ఎప్పుడో మళ్ళీ ఇల్లు విడిచిపెట్టి నేను పోయవలసిందే. చక్రం రీతి తిరుగుతూనే ఉంది అనేటటువంటి ల్యాండ్ని తెలుసుకునేవాడు అశరీర పద్ధతిగా వర్తిస్తాడు. క్రిమికోటిభి రావిష్టం దుర్గంధం మలమూత్రం శ్లేష్మ రక్త కఫైర్మాస్నై దుర్బుధం చైత్వా వరాననే. ఈ గురిగీత కూడా దేవిమానము నివసించినది. ఇది గురిగీత క్రిమికోటిభి రావిష్టం అనేటువంటి దుర్గంధము గురిగీతలో ఉన్నటువంటి శ్లోకం ఇది. స్త్రీ కనకము, కామిని కాంచనములు, కాంతా కనకములు సమానార్థములు. ఇవి మానవునికి శరీర సుఖమును కలిగించు ముఖ్య సాధనములు. శరీర సుఖం కావాలంటే ధనం కావాలి. ధనంగా ఉంటే సరిపోతుందా? ఆ ధనం అనుభవించేటువంటి స్త్రీ కావాలి. రత్నంలో నవరత్నాల్లో కూడా స్త్రీరత్నం అని కూడా ఒకటి రత్నం అన్నారు. స్త్రీని కూడా దుడ్లు కావాలా, స్త్రీను కావాలా. ఉత్త దుడ్లు ఉంటే పని రాదు, ఉత్త స్త్రీ ఉంటే కూడా పనికి రాదు. ఈ రెండు స్త్రీ కనకములు అన్నారు, లేదా కాంతా కనకములు అన్నారు. మానవునికి శరీర సుఖము కలిగించే ముఖ్య సాధనములు. గుహేంద్రియ జీవేంద్రియముల ద్వారా వీరి అందరి సుఖమును గ్రహించి అంతఃకరణము ఆనందించుతున్నది. ఈ కాంతా కనకములను ఏమిటి ద్వారా అనుభవిస్తున్నారంటే గుహేంద్రియము ద్వారా, జీవేంద్రియము ద్వారా. అందుకొరికి పెద్దలు రాసినారు, జీవోపస్థ రుచులను ఎవడు విడువడు, జిమ్మ ఉపస్థ విషయములను ఎవడు విడువడు, వానిని ఎవరు ఏరుకొలుతురో వారు జరుగుతుంది. ఇది నిజము అన్నారు. వేదాంతం అంతా ఎక్కడుంది అంటే జీవ ఉపస్థ విషయం ఉంది. ప్రపంచం అంతా ఎక్కడుంది అంటే జీవ ఉపస్థ. ఎన్ని విధులైనా నేర్చుకో, ఎన్ని వ్యవహారాలను చెయ్యి, ఎన్ని సుఖములన్నా పొందు, ఈ రెండే జీవ ఉపస్థ. ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుషులు జీవ రుచికి ఉపస్థ రుచికే అధీనం. కానీ ఈ రెండు లేకుంటే వాడు ఎవరికి అధీనం కాదు. ప్రతివాడు అధీనం ఏమిటికైనాడంటే జీవంకి, తప్పితే ఉపస్థ. ఈ రెండు లేనివాడు. చాలా మంది ఉపస్థ విషయంలో వదులుతారేమో కానీ జీవ విషయంలో సాధ్యమవుతుందా? జీవేంద్రియం ద్వారా వీరి అందరి సుఖమును గ్రహించి అంతఃకరణం ఆనందించున్నది. అంతఃకరణం అన్ని ఇంద్రియముల కంటే ముఖ్యమైనటువంటి ఈ రెండు ఇంద్రియములకే ఎక్కువ ఆనందం చెందేవి. ఏవి? జిమ్మ ఉపస్థ. అందుకొరికే సాంఖ్యములు కూడా ఆనందం అనేటువంటి దానికి గుహ్యమునకు ఆనంద గుణం అన్నారు. ఏ దానికి ఆనంద గుణం అని చెప్పలేదు. జిమ్మ కూడా ఆనంద గుణం అని చెప్పలేదు. గుహ్యమునకు మాత్రమే ఆనంద గుణం. ఎందుకు చెప్పినారు ఆ రూపకంగా అంటే ఈ అంతఃకరణమునందు ఆనందించేటువంటి రెండింటికి ఈ సుఖముల కొరకై మానవుడు కామిని కాంచనములను వాంఛించుతున్నాడు. ఈ రెండే లేకుంటే కామిని బేకలేదు, కాంచనాలు కూడా బేకలేదు. ఈ సుఖం కొరకై మానవుడు కామిని కాంచనములను వాంఛించున్నాడు. ఇటు సుఖము మరల ఆశించుతున్నాడు. వారి సంపాదన యందు అమూల్యమగు మానవ జీవితమును వ్యర్థము గావించుకొనుచున్నాడు. మానవ జన్మం వ్యర్థం ఎక్కడైతుందంటే కామిని కాంచనం లేదే వ్యర్థమవుతుంది. జన్మ రాహిత్య రూపము మోక్షం సాధించడానికి ఏర్పడిన మానవ జన్మ అనిత్యమైన సుఖదుఖాలకు ఈ తుచ్చ సంసారమునకై మాత్రమే వినియోగించిన అవివేకము. కామిని కాంచనముల ద్వారా లభించు సుఖమునందు వ్యామోహము చెందుట తగదు. కానీ వస్తుత కామిని కాంచనములు చెందే దోషం లేదు. కామిని ఎందు దోషం లేదు, కాంత ఎందు దోషం లేదు. దోషం ఎక్కడుంది? వాణిని కోరినది ఏ వస్తువు, వాణిని కోరినది ఏ వస్తువో దానిని త్యజించవలనే కానీ కామినిని కానీ కనకమును కానీ త్యజించడం అర్థం లేదు. కామిని కావాలని ఏది కోరుతుందో, కాంచనం కావాలని ఏది కోరుతుందో దానిని త్యజించాలనా, దీనిని త్యజించాలనా? కోరేదాన్ని పెట్టుకొని దీన్ని వద్దు నాకు దాన్ని వద్దు అనుకుంటే పోతుందా? కోరేది ఉన్నంత వరకు స్త్రీ నాకు అవసరం లేదు, ధనం నాకు అవసరం లేదని తెలుస్తుందా? మరి ఏ కోరేది పోతేనంటే ఈ ఉంటే కూడా ఏం చేస్తుంది? కోరిక నశించిన తర్వాత ఈ ఉంటే ఎందుకు పోతే ఏమి? అందుకే కాంచనములు ఏంది ఏ దోషం లేదు. వాణిని కోరినది ఏ వస్తువో దానినే త్యజించవలేనని చెప్పినారు.
బసవಣ್ణ కూడా ఏం చెప్పినాడు? ఎండు మాయి ఎంబోరు ఒండు మాయి ఎంబోరు ఎండు మాయి ఎల్ల ఒండు మాయి ఎల్ల ఏం మాయ? మనద ముందణల ఆశయే మాయ. మాయ అంటే ఏది అంటే ఆడిది మాయనా ధనం మాయన అంటే ఈ రెండు కాదు అన్నాడు బసవಣ್ణ. ఏమి దానిని ఆశించుతుండవు కదా, అదే మాయ, పెద్ద మాయ. ఆ ఆశనే లేకుంటే మాయనే లేదు. ప్రతివాడు ఏ దాంట్లో దిగబడుతున్నాడు? స్త్రీ ఎందు కనకం. దుఃఖం ఏమి ఎట్లా ఉండదు? ఈ కనకం స్త్రీ ఎందు కనకం అండి. రోజు చేసిన దుఃఖమే లేదు. కామిని కాంచనములను వదులుట నిజము త్యాగం కాదు. కామిని కాంచన వదులుట నిజమైన త్యాగము కాదు. చాలా మంది సన్యాసి అయినాము, మేము సంసారం ఇచ్చినాము, ఆడదానికి సహవాసమే లేదప్పు అనేటువంటి వాళ్ళు త్యాగపురుషులు అంటావా? మేము వ్యవహారం ఇచ్చినాము, ధనమే ముట్టము అనేటటువంటి వాళ్ళందరూ త్యాగపురుషులు అంటావా? శరీర త్యాగులు కానీ మనో త్యాగులు కాదు. కాదు. కామిని కాంచనమును వదలటం నిజముకు త్యాగము కాదు. సుఖము అనుభవించినది, వాణ్ణిని ఆశించినది మన అంతఃకరణమే. అంతఃకరణము జడమని లేక అజ్ఞాన ఆవరణమని తెలియవలేదు. అంతఃకరణం అనగా లోపలి పనిముట్టు. ఈ పరికరములతో పనిచేయ కర్తను ఎవడో అతడే నిజముకు దోషి. ఈ పరికరములను ఎవడైతే ముట్టి పని చేస్తున్నాడో వానికి దోషమా, ఈ పరికరములకు దోషమా? పరికరములకు దోషం లేదు. వాడిని పట్టుకుని ఎవడో మూర్ఖుడు కళ్ళు చెడ్డమని చెప్పి కళ్ళని సున్నపు నీళ్ళు వేసుకొని పోగొట్టుకున్నంత మాత్రాన పోయిందా? చెవులు చెడ్డమని చెప్పి ఆవిడికి దూరి పెట్టినంత మాత్రాన పోయిందా? చేతులు చెడ్డమని నరికేసుకున్నంత మాత్రాన పోయిందా? ప్రపంచంలో చేతులు లేని వాడు ఉండరు, కాళ్ళు లేని వాడు ఉండరు, కళ్ళు లేని వాడు ఉండరు, చెవులు లేని వాడు ఉండరు. లేరా? పోయిందా? లేవు కదా. పుడతనే లేకుండా ఉండదు కొంతమందికి. అయినంత మాత్రం పోయిందా? అట్లనే ఇప్పుడు కొందరు తమ ప్రతిష్టను నిలుపుకునేదాని కొరకు ఎర్రబట్టలు వేసుకొని సన్నాసలై సాధులైందమ్మా మేము ముట్టలేమనుకుంటారు. సాధులేనా? నిజమైన చోదులు అన్నారు కొంతమంది. ఎవరయ్యా నిజమైన చోదులు అంటే? సాధులేరు అన్నాడు. ఎందుకంటే ఎంత నీ దూరం విడిస్తామంటే అంత దగ్గర అవుతుంది మనసు. ఎంత దగ్గర ఉంటుందో అంత ఇరిగిపోతుంది మనసు. ఇంకా కొన్ని విషయం చెప్పాలంటే, నిత్యం ఎవరైతే భర్తల స్త్రీని చూస్తాడో వాడు బతలైపోతాడు. వానికి కామమే నశించిపోతుంది. ఇవి కొన్ని వామ మార్గాలైనటువంటి క్రియలు చేసి పెట్టినారు కొందరు పెద్దలు. మరి భర్తలు కూర్చుని స్త్రీ చూసేదానికి తయారు లేదు. ఎప్పటికీ కళ్ళు మూసుకుంటుంది స్త్రీ, కానీ కళ్ళు తెరిచేప్పుడు సంభవం లేదు. సుఖం అనేటటువంటిది అంతరమును తాను అనుభవిస్తుందే కానీ బాహ్యంగా స్త్రీ సుఖమును అనుభవించదు. దీనికి అంతరము సుఖం ఈయనకి తెలియదు, బాహ్యమే ఇంక సుఖం కావాలంటుంది. అంతర సుఖము పురుషునికి లేదు, స్త్రీకి మాత్రమే ఉంది. అందుకే అది ఎప్పటికీ కోరుకోదు. తనకి ఎంత మనసు ఉండినా కూడా తను వచ్చి నిన్ను కోరుకోదు. ఈడే కోరుకున్నలా, ఈడే గుర్తెరగాల, ఈడే తల్లిని సహవాసం చేయాలి, కానీ అది మాత్రం ఎప్పుడు వచ్చి నిన్ను తనకి వేయకుంటే కూడా సహవాసం చేయదు. ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలా. భర్తలుడిన పురుషుని యొక్క కామము చలనమా అచలనమా అనే విషయం తెలుసుకోవచ్చు, కానీ భర్తలుడిని స్త్రీని తెలుసుకునేదానికి సాధ్యం కాదు. బహీంద్రియములు ఎందు ఈయనకి చలనం ఉంది అనే విషయము తెలియబడుతుంది, కానీ స్త్రీకి బహీంద్రియములు ఎందు కూడా కామం అనే విషయం తెలియబడదు, అంతరంగానే ఉంటుంది. అందుకే జైన్ మునులు అందరూ భర్తలు ఉంటారు. మీరు చూసినారో టీవీలు కూడా చూపిస్తారు, చూడండి. జైన్లందరూ మంచి మంచి ఆడవాళ్ళు ఎందుకు పూజ చేస్తారు, వాళ్ళు విభూతి అంటిస్తారు, వాళ్ళు మొక్కుతారు, వాళ్ళకి కావలసింది తినిపిస్తారు. అయినా కూడా దాన్ని స్పర్శించినా వాళ్ళకి మంచి మంచి నేతివి వంటలు పెట్టినా కామచరణం వాళ్ళకి లేకపోవడానికి కారణమేమి? వాళ్ళ ఇంద్రియం స్వాధీనపరుచు. ఇంద్రియం నశించింది, స్వాధీనపరిచే అది ఉండదు. ఎనడం ఒకనాడు వల్ల నాశనం చేస్తుంది నిన్ను. విరక్తి అంతఃకరణమునందు విరక్తి ఎవరికి చెందుతాడో వానికి కామం కూడా నిష్కామం అయిపోతుంది, ఉండి కూడా లేకుండా అయిపోతుంది. ఎందుకయింది అని వానికి తెలియదు. వాని అంతఃకరణమునందు కొంతమందిని అనుభవించితే అనుభవంలో ద్వారా చూస్తే మనకు తెలుస్తుంది. ఎవడైతే స్త్రీ తన యొక్క వ్యామోహం అంతఃకరణం చేయించినాడో వాడు నపుంసకుడు అయిపోతాడు. వానికి తెలియకుండానే వాడు నపుంసకుడు అవుతాడు.
మనకి డాక్టర్లు చూపిస్తే అన్నీ బాగుండమంటారు, కానీ పురుషత్వం లేకుండా మనకి కారణమేమి? అంతఃకరణ విరక్తి ఎప్పుడైందో అప్పుడు నపుంసకుడు. స్త్రీ ఉంటే కూడా వాడి అంతఃకరణను నశించేటటువంటి లక్షణం వచ్చింది. ఏం చేసినాడు వాడు? పరిస్థితులు వ్యామోహంలో పొందినటువంటి పురుషుణ్ణి స్త్రీ నపుంసకత్వం చెందుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు అనుభవం కూడా చూసుకోవచ్చు. ఈ విషయం మీకు అర్థమవుతుంది. కామిని కాంచనం ఆశించినది మన అంతఃకరణమే. అంతఃకరణం జడమని లేక అజ్ఞానవరణమని తెలియవలను. అంతఃకరణం అనగా లోపలి పనిముట్టు. ఈ పరికరముతో పనిచేయ కర్త ఎవడో అతడే నిజమొక దోషి. ఇంద్రియాలు దోషి కాదు, స్త్రీ దోషి కాదు, కనకం దోషి కాదు. దోషి ఎవరు? ఈ పరికరాలు ఈ ఇంద్రియాల ద్వారా ఎవడు వ్యవహారం చేస్తున్నాడో గుర్తెరిగేటటువంటి. అందుకొరికే దీక్షితులు ఒకే మాట చెప్పినారు. కన్ను చెడ్డది, చెవు చెడ్డది, ముక్కు చెడ్డది, నోరు చెడ్డది, గుడ్డ చెడ్డది చెప్పలేదు. గుర్తెరిగే శరీరమే చెడ్డది. ఇంకొక ఉపమానం చెప్పినారు. ఒక కత్తితో మరి ఒకరిని చంపును. చంపిన వ్యక్తియే దోషి కానీ చెప్పినట్టు పరికరం కత్తి దోషి కాదు కదా. కత్తి దోషము. ఒకరిని ఎవరైనా చంపితే ఆ దోషి కత్తిదే. ఒక కొంపకి అగ్గి కాలిస్తే ఆ అగ్గిపుల్లది అగ్గిదే దోషము, కాలిసిన వాడే. అట్లనే చంపినటువంటి కత్తితో చంపినా కాబట్టి వాడు కత్తి ఉంది కాబట్టి చంపిపోయినాము, మా శరీరానికి నష్టమైన వాడు అంటే చంపింది కత్తికి దోషము, చంపినదిగా దోషం. ఎవరికి? కత్తి దోషి కాదు కదా. ఇప్పుడు విడుదలగిన వస్తువేది? అంతఃకరణయా లేక అంతఃకరణము చే సుఖము దుఃఖం అనుభవించుక అంతా కనకముల ఎందు వ్యామోహమును పెంచుకున్న కర్తయా? అంతఃకరణం తీసేయాలనా కర్తను తీసేయాలనా? అంతఃకరణం తీసేస్తే మళ్ళీ కర్తవ్యం ఉండేవాడు ఇంకొక అంతఃకరణం ద్వారానే అనుభవిస్తాడు. అసలు కర్త రాశనం కావాలా అంతఃకరణం రాశనం కావాలా? మనసు ఉండరాదు దాని మీద, మనరాదు మనసు, చూడరాదు కన్ను, వినరాదు చెవు. అయితే ఇవన్నిటికీ కర్తగా ఉండేటువంటి అధిష్టాన చేతన బ్రహ్మము నాశనం కావాలన్నా వీటిని నాశనం చేసుకున్నా. అంతకన్నా నాశనం చేసుకుంటే ఇక ధ్యానం మళ్ళీ చేస్తావు. గురువు వచ్చాడు ఉంటాడు నీకు. గురువుకి హృదయం ఇచ్చినానంటుండవు, అంతకన్నా ఇచ్చినానంటుండవు. మరి అంతకన్నా మనకి ఇచ్చేస్తే అలా కర్త నేనైనా కర్త నీవు లేకపోతే అది ఇచ్చినట్లు అవుతుంది. కానీ నేనైనా కర్తగా ఉండి అంతకన్నా గురువుకి ఇచ్చినానంటే అది సాధ్యమా? అంతఃకరణం సుఖమును అనుభవించు కాంతాకనకము లేని వ్యామోహమును పెంచుకున్న కర్తయ్య ఇంతకు దేనిని విడవలేని ఈ శ్లోకము చెప్పటం లేదు. ఈ శ్లోకము దేని విడవని చెప్పటం లేదు. మోహమును నాశనం చేయమని చెబుతున్నది. అయితే మోహించేవాడే లేనప్పుడే కానీ మోహము మొదలంటే నాశనం కాజారు. మోహం విడవాలంటున్నారు. విడవాలంటే మోహం ఎట్లా నాశనం అవుతుంది? మోహించేవాడు లేకుంటే కదా మోహం నాశనం అయ్యేది. మోహించేవాడు ఉన్నంత వరకు మోహం ఉంటుంది. కనుక కర్తృత్వ త్యాగమే మోహనాశనముకు మార్గమని గుర్తించవలెను. కర్తృత్వ త్యాగ కర్మాచరణయే పరిపూర్ణ ప్రబోధ. కర్తృత్వ త్యాగం చేసి కర్మ చేయాలనా, కర్తగా ఉండి త్యాగం కర్మ చేయాలనా? ఏం చేయాల? కర్తృత్వ త్యాగం చేయాలి కదా. మరి శబ్దమునందు కూడా కర్తృత్వ త్యాగం చేసినాడు. నిర్విషయ శబ్దం అవుతుంది, నిర్విషయ రూపం అవుతుంది, నిర్విషయ గంధం అవుతుంది, నిర్విషయ స్పర్శ అవుతుంది, నిర్విషయ అంతఃకరణం అవుతుంది. నిర్విషయ అంతఃకరణమైన వారికి వాడు ఏమి చేసినా కూడా నిర్విషయుడే కానీ విషయుడు కాదు కదా. ఏమ్మా ఆరాముడా? నీవు ఆరాముడవా? కొడుకు ఏమి మోహం
మొదలంట నాశనం కాజాలదు కనుక కర్తృత్వ త్యాగమే మోహనాశనముకు మార్గమని గుర్తించవలను. ప్రపంచమంతయు జీవుల అనుభవములకే సృష్టింపబడినది. ప్రపంచమంతా జీవులు అనుభవించడానికి సృష్టింపబడినది. అందు స్త్రీ అనగా ధనము లేక వస్తు సంపద, చతుర్విధ పురుషార్థములు అనగా ధర్మార్థ కామ మోక్షములు సాధించుటకు ముఖ్యం అవసరం. స్త్రీ సత్సంతానము పొంది వంశాభివృద్ధికిను శోకామయత్ భవిష్యాం ప్రజాయతి అనగా నేను అనేకం అగుదును గాకాను భగవత్ సంకల్పమును కనుగుణ్యముగా సృష్టి కార్యమును కొనసాగించుటకును అవసరం. స్త్రీని త్యజించి సన్యసించిన వాడు పరమాత్మ నిమిత్త విధానమును వ్యతిరేకించిన వాడవుతున్నాడు. స్త్రీని అంటే ధనముని కనకముని విడనాడి సన్యాసం పొందినటువంటి వాడు పరమాత్మ నిర్మితాన్ని వ్యతిరేకించిన వాడవుతాడు. అంటే సంసారిక మోక్షం కానీ సన్యాసిక మోక్షం లేదు. శాస్త్రోక్తంగా సన్యసించి స్త్రీని విసర్జించి మరలా వాని భ్రాంతికి లోనయ్యేనేని అది మహాపాపముగా పరిగణింపబడినది. కనుకనే కలియుగమునందు సన్యాసం నిషేధింపబడినది. ఈ కలియుగంలో సన్యాసం నిషేధింపబడినది శాస్త్రం లేదు. స్త్రియాం త్యక్త్వా జగత్త్యక్త్వం సుఖీ భవత్ అనగా స్త్రీని పరిత్యజించిన వాడు జగత్తును త్యజించిన వాడు కూర్చున్నాడు. జగత్తును త్యజించిన వాడు సుఖీయగునని అర్థం. అనగా కామిని కాంచనములు స్త్రీ ఈ రెండు లేకుంటే జగత్తు లేనట్లే. ఏలంటే శబ్దాది విషయములన్నీ కామిని కాంచనములు ఉన్నవానికే పుష్కలంగా లభించగలవు. పంచతన్మాత్రల నుండి ప్రభవించిన విశ్వము పంచ విషయ సుఖములతో కూడి ఉండి మానవునికి బోధ్యమై ఉన్నది. ఆ విషయానందమును విసర్జించి వానికి పృథివ్యాం కిం ప్రయోజనం, జగత్తుతో ఏమి పని లేదు. అట్లే జగత్తునకును అతనితో పని లేదు. కానీ అట్టివాడు నిజంగా సుఖియా అన్నది మాత్రం సత్యం కాదు. ఏలనగా వర్తమాన సుఖ శరీరము లేదు. పైగా భుక్తి క్రియలకు ఇతరులపై ఆధారపడటం వలన ఒక్కొక్క ఏడ ఆకలి దుఃఖమును అనుభవించి తన యందు సర్వము తానని అఖండ జ్ఞాన సంపత్తిలో ప్రపంచం అంతను చూడగల ఆత్మదృష్టి లేనిచో అతని త్యాగము నిరర్థకమే. సన్యాసి అయినట్టు మాత్రాన ఎంతో కోల్పోయినట్లనే. ఈ జన్మయందు కొత్త సంస్కారం ఏర్పడచాలని ఎంచి అప్పటికి పూర్వజన్మ సంస్కారములు అతనిని బంధించి కర్మ ప్రవృత్తి కలిగించు మూచుండును. పునః కర్మలు ఆచరించి ఆగామి కర్మఫలములను ఆర్జించి జన్మ పరంపరల్లో చిక్కిపోవు. ఈ శ్లోకమునందు స్త్రీ కనక మోహజ్ఞ అనగా కామిని కాంచనములందు మోహనాశనము మాత్రమే చెప్పబడినది. కానీ మోహము పెంపు చేసుకోనకుండా ఉంటే చాలున్నమాట. అనుభవించవద్దని చెప్పలేదు, అనుభవించు. అందుకొరికే సంస్కారం ఒకటి చేసినారు. మనకి 16 విధముల సంస్కారం మానవునికి నిర్ణయించినారు. ఏడి వరకు మరణ సంస్కారం వరకు 16 విధములుగా సంస్కారాలు మానవుడు పొందినాడు. పుట్టినప్పటి నుండి తొట్ల సంస్కారమే, ఎంటికలు తీయడం సంస్కారమే, విద్యాభ్యాసం సంస్కారమే. మరి పెళ్లి వరకు సంస్కారాలే ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత కూడా శోభాన సంస్కారం కూడా ఉన్నది. ఆ తర్వాత పుత్రకామేష్టి సంస్కారం ఉండదు. ఆ తర్వాత పెంచుట సంస్కారం ఉండదు. ఆ తర్వాత భార్య యవన కౌమారం వరకు సంస్కారాలే ఉండదు. అంత్య సంస్కారం మరణ పర్యంతరము సంస్కారం కలిగి ఉండి సంస్కార పద్ధతిగా ఆనందంగా అనుభవించవచ్చు. కానీ సంస్కార వ్యతిరిక్త ఆనందములు పొందరాదు, నిషేధం. ఒక భార్యతో సుఖం చెందుతున్నావు కదా, మరి ఇంకొక భార్యను కోరడం కానీ, ఇంకొక స్త్రీని కోరడం కానీ, ఇంకొకరి యొక్క వస్తువులను ఆశించడం కానీ మానవ జన్మకు తగన. పశుపక్షి క్రిమికీటల కంటే అధ్వానం అన్నారు దీన్ని. అవి కూడా ఆశించవు. మరి మానవుడు ఇంకొకరి వస్తువులను ఆశించితే మరి అంతఃకరణమునందు ఉండేటువంటి వాయు దోషమా, అంతఃకరణ దోషమా, నేత్ర దోషమా? కళ్ళు చూస్తుంది, దానికే కోరుతుంది, కళ్ళు పోసుకుంటే అయిపోతుందా? కొరికి పుట్టదా?
ఈ శ్లోకము స్త్రీ కనుక మోహగ్నం అనగా కామిని కాంచనంలో ఎందుకు మోహనాశనం మాత్రమే చెప్పబడినది కానీ మోహం పెంపు చేసుకోకుండా ఉంటే చాలునన్నమాట. అనగా ఉన్నదానికి తృప్తిపడగలను కానీ లభించని దానికై కోరిక పెంచుకునరాదు అని వ్యామోహం చెందరాదని మాత్రమే చెప్పబడినది. లేనిచో కాంతాకనకములను వదిలివేసిన సన్యాసి మాత్రము పరమ గురువు కానీ గృహస్థు ఎన్నిటికీ పరమ గురువుడు కాజాలుడనే ప్రవృత్తి సంభవించును. ఏమనగా గృహస్థులు యజ్ఞవల్క, జనకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడు మొదలగు వారెవరూ పరమ గురువు లనబడజాలరని చెప్పవలసి ఉండును. ప్రతిపత్తి సంభవించును. ప్రతిపత్తి అంటే పరమ గురువునికి ఇవన్నీ ఇడిచినటువంటి వానికి పరమ గురువు అంటారు. కాంతాకనకములను వదిలినటువంటి వాడిని పరమ గురువు. శివరామదీక్ష పరమ గురుడు అయినాడు. అందుకొరకే దాన్ని ఏమన్నారు? అతని పరమ గురువు అన్నారు. అతను ఎందుకన్నారు? అతని అంటే కనుక స్త్రీని కనకములు రెండు ప్రవేశించి గురుని యొక్క ఆశ్రయాన్ని కొరకై పరితపించినాడు. అతను యజ్ఞం చేసి 100 యజ్ఞాలు చేసి భార్య కాలిని తెంపి చేతులు పెట్టి నీ ఎవరినైనా చేసుకో, నీ ఎవరితోనైనా సుఖపడు అని చెప్పినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితులు. మీ పెళ్ళాం చెప్తారు ఎవరన్నా? చెప్తారా? మంది పిల్లలు కావాలని తోడు తన పిల్లల్ని ఎవరితోనే అనుకుని అని తోడు అసాధ్యమవుతుందా? అందుకే అతను పరమ గురుడు అన్నారు. అతను ఎందుకన్నారు? స్త్రీని రెండింటిని పరిత్యజించినాడు. కేవలము మోక్షాపేక్షే జన్మరహిత స్థితి కొరకు మాత్రము తన జీవనమును దారపోసినాడు. కాబట్టి అతడు పరమగురుడు అనుకున్నాడు. మరి ఏడు పరమగుడు అన్నికి రాదు ఎవరిని? జనకుడు, సాందీపుడు, కృష్ణుడు, వశిష్ఠుడు, రామచంద్రుడు మొదలగు వారు ఎవరు పరమ గురువులు కనబడగలరు. దాని కొరకే పరితపించినారు వీళ్ళందరూ. రాముడు సీతను ఎత్తుకుపోతే కూడా ఎవడో తీసుకుపోతే కూడా వాడిని చంపి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దానితో సంసారం చేసి కడుపుతోనే అయిన తర్వాత దాన్ని కూడా అడవిలు ఇడిసి ఏం కథ ఇదంతా? ఏమన్నా ఇప్పుడు రాముని పరమగురుడు అని దానికి సాధ్యమవుతుందా? స్త్రీ ఒకే అక్షరంలోనే సాకారం ఇస్తే స్త్రీ, ప్రకారం ఇస్తే స్త్రీ. మరి స్త్రీ కనకములను గురించి మరి వాళ్ళు త్యజించినారా? గృహస్థులుగా ఉండి యజ్ఞవల్కుడు, జనకుడు, సాందీపుడు, కృష్ణుడు, వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడు మొదలగు వారందరూ కూడా పరమ గురువులు అనబడజాలరు అని చెప్పవలసి వస్తుంది. ఎందుకు అనబడజాలరు? వాళ్ళు కాంతా కనకములను కోరికతో వ్యవహరించినటువంటి వాళ్ళు, త్యజించినటువంటి వాళ్ళు కాదు. స్వాత్మానం అద్వయం అయిపోయానా? 3, 4 గంటలు రేపు విషయం అర్థమైంది కదా? కాలేదా? కర్త నేను అనేటటువంటి వాడే ఇవన్నిటికీ దోషకర్తనా? ఇంద్రియాలు దోషకర్తలా? కర్తగా వహించినటువంటి వానికి పాప పుణ్యాలు ఉంటాయి కానీ ఇంద్రియాలు పాప పుణ్యాలు ఉంటాయా? అవన్నీ పరికరాలు. కట్టికి పాప పుణ్యం ఉంటుందా? అట్లా కంటికి పాప పుణ్యమా, రోజుకి పాప పుణ్యమా? నిదానికి పాప పుణ్యం లేవు. అన్ని పాప పుణ్యాలు అంతఃకరణంలో అధిష్ఠించినటువంటి వానికే. అంతఃకరణం కూడా లేదు. అది ఒక రంగస్థలం. నాటక రంగానికి ఒక స్థలం అది. ప్రపంచంలో మహాత్ములు కానీ పాపాత్ములు కానీ ఆ రంగస్థలం మీద వచ్చి ఆడిపోతారు కదా అందరూ. ఒక నాటకము స్టేజ్ అది. అట్లనే అంతఃకరణం అనేటువంటిది అందరికీ స్టేజ్ అది. అందరూ అంతఃకరణం రావాల్సిన వాళ్ళే. ఏ ఆటలాడినా గురువు కానీ శిష్యుడు కానీ పాపిష్టులు కానీ పుణ్యాత్ములు కానీ మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ ఏడాడాలంటే చెట్టు ఎక్కుంటే ఆట తెలియబడదు. అందుకే ప్రపంచంలో అనుభవించడానికి కొరికి వచ్చిన అందరూ అనుభవించండి. మీరు ఎట్లా అనుభవించాలంటే నిష్కామ పద్ధతిగా అనుభవించండి. పరమాత్మ ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందండి. ఉన్నదాంతో సంతృప్తి నాకు ఏది భగవంతుడు ప్రసాదించినాడో అదే అమృతము, అదే భావం అనేటువంటి దాంట్లో చేసిన వాడికి సంతృప్తిగా జీవిస్తాడు.
మరి ఏదో మంచి సొత్తులలో కావాలనుకునేటువంటి వాళ్ళకి దానికే చెప్తుండే రామనామ చెప్పనా పరాయమాలు అపనా కానీ చేసేదాంతా రామనామము మంచి సొత్తులలో కావాలని కోరుకునేది అంతకాలం అట్లనే అనుభవం తిరుగుతూ ఉంటాము అక్కడ ఇంకొక దాని మీద కన్ను పెట్టేటాము చేసేదేమో అనుభవ పూజ చూసేదేమో వ్యవహారం అంతకణము నీకే సాక్షాత్ ఎవరు చెప్పే అవసరమే లేదు దీనికి ప్రతివాడి అంతకణము అర్థం ప్రతివాడి అంతకణం అర్థమే దాంట్లో అన్నీ కనపడతావని వానికి తెలియని మరిగేలేదు వాడు దొంగ అన్న కానీ దొరన్న కానీ గురువు అన్న కానీ బరువు అన్న కానీ ప్రతివాడి అంతకణము అర్థమే అది చూపిస్తుంది వానికి ఎవడు ఏం చేస్తున్నాడో చూపిస్తుంది అదే చూపిస్తుంది మరి ఖాళీ అర్థం ఎవరు వద్ద ఉందో వాళ్ళ ముద్దు ముఖము ప్రసిద్ధిగా ఉంటుంది అన్నారు దాన్ని అందుకే వద్దనే ఉంది గుద్దుకున్నా కనిపించదని అదే అంతకడమే అది వద్దనే ఉంది నీ గుద్దుకుంటే కనపడుతుంది అది ఏ పద్ధతి చూస్తే కనపడుతుంది అది సంకల్పము చనుదించును సంకల్పమే సర్వజగము సంకల్పమే నీవు నేను సంకల్పమే సత్యము వినరా నీ సంకల్పంలోన చనరా అన్నాడు సంకల్పమే నీ సత్యమే అది కానీ నీవు మరి సంకల్పంలో వస్తే మరో వస్తావు నీ సంకల్పంలో వస్తే ఇంక రావు మరి ఎదురు వస్తావు దినం నిద్రపోయేటప్పుడు కూడా నీవేం బలంతో ఉండవు పొద్దున అంగడేమాయా వృక్షాలు ఎంత వస్తుంది లాభం ఎంత వస్తుంది వాడు వచ్చినా సచ్చినా ఈడు వచ్చినా సచ్చినా నిద్రపోయేటప్పుడు కూడా నీకు అదే వ్యాపారమే ఉంది మరి గుడిచిన మంత్రమే ఆడదు ఎడ కూర్చోబెట్టడం పదవించడం దాన్ని మరి ఆ మంత్రం గురించి దీక్షితులు చెప్తారు నిద్ర వచ్చేట వరకు నీవులు వచ్చేట వరకు శ్వాస ఉన్నంత వరకు నీ ధ్యాస ఉన్నంత వరకు క్లోజ్ ముగిసింది కథ శ్వాస ఉన్నంత వరకు నీ ధ్యాస ఉన్నంత వరకు ధ్యాస చెప్పినాడు నా భారం అది అన్నాడు నా పైన ధ్యాస ఉంచు తలుపు ఉంచితే నీ పైన దయ ఉంటే ఉంటుంది నీ తలుపే లేకుంటే కుక్కలు జొరబడతాయి అన్నీ జొరబడతాయి ఇంటికి తలుపు ఉండాలా లేదా మరి సంకల్పం కూడా సత్సంకల్పమై ఉండాలా దుస్సంకల్పమై ఉండాలా చేయి సంకల్పం చేయి లోక కళ్యాణం కూడా సంకల్పం చేస్తావా ఆశ్రమం కట్టాలని సంకల్పం చేస్తావా 10 మందికి ఉపయోగపడేదని సంకల్పం చేస్తావా చేయి సంకల్పం చేయి సంకల్పం చేస్తే అది ఉపయోగపడి ఉండాలా 10 మందికి ప్రయోజనమై ఉండాలా మరి అంతకన్నా దొంగ సంకల్పం చేస్తుంటాం మనం ఎవరికి కనపడకుండా సంకల్పం ఒకటి ఉంటుంది ఎవరికి గుర్తుగానట్లా మీద ఒక నమ్మను లోపల ఒక నమ్ము దీనికి ఏమన్నారు పైన పటారం లోన లోటారం మన అంతఃకరణం కూడా మనం చేసేటువంటి ప్రతిదీ మనకు సాక్షి అవుతుంది అదే మనకి ఫలాఫలాలు ఇస్తుంది